ఈరోజు విశ్వనరుడు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి భారతీయ యువతకే కాకుండా ప్రపంచ యువతకి ఆదర్శం. ఈయన యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క జీవన విధానాన్ని నేడు యువత ఆదర్శంగా తీసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1991లో అన్న నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతరత్న ఇవ్వడం జరిగింది. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక 5 ఘటాలను పంచతీర్థాలుగా 2014లో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పంచతీర్థాలుగా, అంటే పంచతీర్థాలంటే అంబేద్కర్ గారు జన్మించిన ప్రదేశం, చదువుకున్న ప్రదేశం, ఆయన చనిపోయినటువంటి ప్రదేశం, ఆయన జీవించినటువంటి ప్రదేశం, వీటన్నిటిని 5 కలిపి పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి వాటిని ఒక పుణ్యక్షేత్రాలుగా డెవలప్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.